సంఘమంతా ఈ చివరి రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. దాన్ని నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. ఎవరి మధ్యలోనికైనా నేను మొదటిసారి వెళ్తే వారికి ఓ ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేయడం నాకు అలవాటు. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసినప్పుడు, ఇతర మందిరాలకు వెళ్ళే విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీరెప్పుడైనా అనుకున్నారా? మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఎందుకని మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నామో తెలుసా? ప్రస్తుత క్రైస్తవ సమాజంలో, అంటే సార్వత్రిక సంఘం అంతటిలో 90% మందికి అలా ప్రేమ లేకో, విశ్వాసం లేకో, మంచితనం లేకో కాదు. కారణం ఏమిటంటే అవగాహన లేదు. అవగాహన లేక మాత్రమే మనం అలా అభిప్రాయపడుతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలాగే ఉంటాయా? ఉండవు. ఏదో ఒక కారణంతో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. మాట తగాదానో, ఆస్తి వివాదమో విడిపోతూ ఉంటారు. విడిపోయిన తర్వాత కూడా అన్నదమ్ములని వారి బంధువులు గాని, గ్రామ ప్రజలు గాని, స్నేహితులు గాని ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు? కారణం ఏమిటంటారు? వారికి తండ్రి ఒక్కడే. అదే నిజమైతే సిద్ధాంతాలను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి ఈరోజు సంఘం వేరువేరుగా కనబడుతుండవచ్చు, కానీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ.